చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు స్థానిక సర్పంచ్ ఆకల సంతోష నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష నవీన్ కుమార్, ఉప సర్పంచ్ నరసింహులు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గ్రామానికి 10 లక్షల నిధులు మంజూరు కావడం ఎంతో ఆనందకరమన్నారు. ఈ నిధులతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, మా పాలక వర్గానికి నమస్కారం. ఈరోజు మా గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో మరిన్ని నిధులు సమకూర్చుకొని మా గ్రామాన్ని ముందంజలో గ్రామ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్ చేసిన మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు నమస్కారం. అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు అన్నగారి ప్రోత్సాహంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా అనేక నిధులు సమకూర్చుకొని రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతామని చెప్పి తెలియజేస్తున్నాము. గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా ముందుండి నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాము. ఇంకో విషయం ఏంటంటే MGNREGS పథకం మొత్తమైన నిధులు ప్రతి గ్రామానికి, పల్లెలకు వస్తున్నాయి కాబట్టి ఈ పథకాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి గ్రామం తరఫున కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. ఈరోజు మా గ్రామంలో MGNRI స్కీమ్ కింద మాకు సీసీ రోడ్గా ఎస్సీ కాలనీలో మేము సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. మాకు మరింత అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎమ్మెల్యే గారు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం. మా ఊరు డెవలప్మెంట్ కోసం ఇంకా మేము పాటుపడతామని, ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం కాబట్టి ఆ నిధులతోనే ఈ సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగింది.